హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చూస్తున్నారుగా మేమైతే ఈడ కూరగాయలు కట్ చేస్తున్నాము. ఇదేమో నేను వైట్ రైస్ ఏసుకుంది. మీ అందరికీ తెలుసు గదా! గుర్తు పట్టే ఉంటారు. తర్వాత నా పక్కనేమో మా శివ, మా సంధ్య, విషమ్మ, కన్నయ్య, కుట్టమ్మ. వీళ్ళందరిని ఏసుకొని ఇగ మేమైతే ముగ్గురమైతే వంటలు చేస్తున్నాము. తర్వాత మా చింటూ గూడా వచ్చిండు. ఎందుకు వంట చేస్తున్నామంటే, ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఆ రోజు 25థ్ అనుకుంటా డేట్. ఈరోజు మా ఇంట్లో అయితే చిన్న పార్టీ జరుగుతుంది. ఏం పార్టీ అంటే, నా బర్త్‌డే పార్టీ అయితే చేస్తుండ్రు మా వోళ్ళు. ఇగ మరి అందరూ బర్త్‌డే అంటే ఒక్కరోజు జరుపుకుంటారు గదా! ఒక్కటే రోజు స్పెషల్‌గా ఫీల్ అయితారు గదా! మరి నేనేమో 2 రోజులు స్పెషల్‌గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే 25థ్ రోజేమో ఓన్లీ ఫుడ్ పార్టీ అయితే చేసుకున్నాము. అందరం ఒకే దగ్గరుండి మంచిగా తిని హ్యాపీగా గడిచిపోయింది 25థ్ రోజు నైట్. మళ్ళా 26థ్ రోజు నైటు మళ్ళీ కేక్ కట్ చేసి మళ్ళీ బర్త్‌డే అయితే చేసుకున్నాము. అందుకే 2 రోజులు స్పెషల్‌గా జరిగిపోయింది నా బర్త్‌డే అయితే. ఇగ మీరే చెప్పుర్రి మరి. 2 రోజులు మంచిగా స్పెషల్‌గా బర్త్‌డే అని చెప్పి ఫీల్ అయ్యే రోజులు ఎంతమందికుంటాయి? చాలా తక్కువ మందికే ఉంటాయి. నాకైతే ఇలా ఈరోజు, రేపు 2 రోజులు నా బర్త్‌డే ఉంది. మా వాళ్ళైతే హడావిడి చేస్తూ ఉన్నారు. ఇక వెజిటబుల్స్ అన్నీ కట్ చేసినాం గదా! మరి ఏం కూర వండుతున్నాం? ఏం అన్నం వండుతున్నాం? అని చెప్పి మీరందరూ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మేము ఈరోజు చికెన్ అన్నా, మటన్ అన్నా వండుదాం అనుకున్నాం. అయితే ఫస్ట్ ఏమనుకున్నాం అంటే చికెన్ బిర్యానీ చేద్దామని అయితే అనుకున్నాం. కాకపోతే ఏంటంటే, అయ్యో రామా! ఇప్పుడే కాకపోతే ఏంటన్నా మళ్ళీ అంటున్నా. ఏం చేయనుల్లా ఒక ముచ్చట చెప్దామంటే మళ్ళీ ఇగో ఈ కాకపోతే ఈ అన్నమాట వచ్చి, వచ్చి, వచ్చి నా వాయిస్‌నంతా వెనక్కి పంపిస్తది. ఇగ అదంతా ముచ్చట పక్కన పెట్టుర్రు గానీ, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎందుకు చికెన్ బిర్యానీ చేస్తలేము? ఏదో పల్లీలు ఎందుకు ఏంపుతున్నాం అంటే మీరందరికీ డౌట్ రావచ్చు. మరి మేము మంగళవారం రోజు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం గదా! అదే పెద్దమ్మకి పిందార జేయడానికైతే బుధవారం డేట్ ఫిక్స్ చేసినాం. ఇగ తర్వాత మంగళవారం రోజు పోయిన రోజు నైట్ మళ్ళా పెదనాన్నేమో చికెన్ తెచ్చిండ్రు. మేము అప్పుడే ఇంటికి పోయినాం గదా! చికెను. తర్వాత ఆ రోజు ఆలుగడ్డ కర్రీ వండినాం, అన్నం వండినాం. ఆ రోజు నైట్ చికెన్ తిన్నాం. తర్వాత ఇగ బుధవారం రోజు పిందార చేస్తే ఎట్లుంటది? మీకు తెలుసు కదా! పిందార చేస్తే మేకను కోస్తారు. బుధవారం రోజు నైట్ మేకను కోసినా, ఆ మేక వండినాం. మళ్ళా సెపరేట్ చికెను, తర్వాతొచ్చేసేమో తలకాయ కూర, ఇట్లా బోటి ఇవన్నీ వండిండ్రు. మళ్ళా మేము మంగళవారం చికెన్ తిన్నాం. మళ్ళా బుధవారం చికెన్ తిన్నాం. మళ్ళా గురువారం వచ్చేటప్పుడు మళ్ళా ఏం చేసినాం, మరి బుధవారం వండిన 3, 4 ముక్కలన్నా మిగిలిపోతాయి గదా! ఆ ముక్కలన్నీ అయిపోయేదాకా తినైతే వచ్చినాం. మరి 3 రోజులు వెంటనే నాన్ వెజ్ తిన్నప్పుడు మళ్ళీ ఈడికొచ్చినంక అదే రోజు అప్పుడు శుక్రవారం గూడా మా పెదనాన్న అన్నాడు, "ఇగ పోతుర్రు గదా బిడ్డ చికెన్ తెస్తా" అన్నాడు. ఇగ మేమన్నాం 3 రోజులు వరుసగా తింటూనే ఉన్నాం. ఇక ఏమొద్దు చికెనొద్దు ఏమొద్దంటే, ఆ బుధవారం రోజు మన వంకాయ కూర పచ్చికారం ఏశాక వండుకొని వేడి వేడిగా తినొచ్చినాం. ఇక మళ్ళా ఈడికి రాంగానే చికెన్ బిర్యానీ చేస్తే, ఇక మొత్తం అందరి సిస్టమ్ అంతా ఖరాబ్ అయితదని జెప్పి, ఇక బిర్యానీ చేయకుండా ఇలా వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ఇక ముచ్చట చెప్పినవని సర్దా మరి వెజ్ బిర్యానీ అన్నావు. గిదేమో టమాటాలు, ఉల్లిగడ్డలు, ఇంకా పల్లీలు ఫ్రై చేస్తున్నావేందని మీరందరూ అనొచ్చు. అయితే వంకాయ పూర్ణం కూర వండడానికి ఫస్ట్ ఏం చేసినామంటే పల్లీలు కొన్ని, నువ్వులు కొన్ని మంచిగా ఫ్రై చేసుకొని అవి పక్కన పెట్టి, తర్వాత మళ్ళా ఇంకా అదే గిన్నెలో కొంచెం నూనె పోసి, కొన్ని ఆనియను, టమాటో, తర్వాత కొన్ని కాజు ఏసి ఫ్రై చేసినాం. అవి చల్లారినంక మా సంధ్య ఎళ్లి మిక్సీ పట్టుకొనొచ్చి కూర వండుతది. ఈ లోపుగా నేనేం చేస్తా, అన్నం అయితే వండుతా. అందుకే ఇంగ గిన్నె అయితే పెట్టినాం. మేము ఇంతకు ముందుకు అంటే విషమ కన్య ప్రెగ్నెన్సీలో ఆ టైంలో ఉన్నప్పుడు అక్క వాళ్ళకి షాపులు ఏం లేవు గదా! ఇక ఎప్పుడన్నా నైట్ మాకు జేయాలనిపిస్తే గిట్ల చికెన్ బిర్యానీ చేసుకొని అందరం ఒకేసారి ఒకటే రోజు అందరం కలిసి తినేవాళ్ళము. ఇక అట్లా అట్లా చికెన్ బిర్యానీ చేస్తుంటే పెద్ద పెద్ద గిన్నెలలో చేస్తుంటే అవి హైట్ ఎక్కువుంటాయి గదా! ఎక్కువుండి ఆ బిర్యానీ అనేది కొంచెం కొంచెం మాడుతూ ఉండేది. కానీ మా వాళ్ళకైతే అప్పుడు బయట తిని తిని ఇంట్లో ఒక్కసారి మనం ఫస్ట్ టైమ్ బిర్యానీ చేసినప్పుడు అది చాలా టేస్ట్‌గా ఉంటే అందరికి అదే నచ్చుతది గదా! అట్లనే ఆ బిర్యానీ నచ్చింది. పెద్దక్క చేసిన బిర్యానీ నచ్చింది. ఇక ఆ తర్వాత 4, 5 సార్ల మామూలుగా హైట్ ఎక్కువున్న గిన్నెలలో అయితే బిర్యానీ చేసుకున్నాం. ఆ తర్వాత మా పెద్ద బావ ఏం చేసిండంటే, ఈ హైట్ ఎక్కువున్న గిన్నెలలో చేస్తే కొంచెం మాడిపోతుంది. ఆ కొంచెం గూడా ఎందుకు వేస్ట్ చేయాలి మనం అని జెప్పి బావ అయితే ఇలా మా అందరికీ సరిపోయేటట్టుగా పెద్ద బిర్యానీ గిన్నె అయితే తీసుకొనొచ్చిండు.
ఇక మేమెప్పుడు బగారన్నం వండినా, లేదా బిర్యానీ చేసినా గూడా ఇదే గిన్నెలో చేస్తున్నాం. ఇదొచ్చేసేమో మా ఫ్యామిలీకి మొత్తం సరిపోతది. మేము మొత్తం 14 మంది ఉంటాం. మా అందరికి మంచిగా సరిపోతది. 2 పూటలకొస్తది. ఇక ఇప్పుడైతే బగారన్నం వండుతున్నా. అగో చూషిండ్రుగా ఇప్పుడు ఇది బగారన్నం గాదు. మన స్టైల్‌లో జెప్పాలంటే వెజిటబుల్ పులావ్ అన్నట్టు. ఈ పులావ్‌లో ఏమేమేసినా అంటే కొంచెం క్యారెటేసిన, తర్వాతొచ్చేసి ఆలుగడ్డేసిన, మళ్ళీ తర్వాతొచ్చేసేమో పచ్చిమిర్చేసిన, క్యాప్సికమేసిన, మిల్లి మిక్కరేసిన, కొంచెం మసాలాలేసిన, ఇగ అన్నేసి అయితే ఫ్రై చేసిన మంచిగా. కొంచెం నెయ్యేసిన, కొంచెం ఆనియన్ గూడా ఏసిన, తర్వాతొచ్చేసి కొంచెం నూనె గూడా పోసి అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పేసి, ఇగ అన్నంకి సరిపడా ఎసరైతే పెట్టినాము. మేమైతే మొత్తం 2 డబ్బాలు తీసుకున్నాము. అవి 1 లీటర్ పెయింట్ అవొస్తాయి చూడండి ఇట్లా డబ్బాలు. ఆ డబ్బాతోని 2 పోసి దానికి 4 లోటల వాటర్ అయితే పోసినాం. వాటర్ అంతా మంచిగా మరిగిన తర్వాత ఇగ రైస్ అయితే వేసినాం. ఇగ మీరు అందరూ అనుకోవచ్చు ఇప్పుడు పులావ్ అనంగానే మళ్ళీ ఇట్లా బాస్మతి బియ్యం పొడుగు పొడుగుంటాయి కదా! అగో గయ్యి అయితే కాదు మన ఇంట్లో ఉండేవే. అయ్యే బియ్యంతోనైతే వండుతున్నా. ఒకసారి ఎసరేసి మూత పెట్టిన తర్వాత మధ్యలో మధ్యలో కొంచెం అయితే కలుపుకోవాలి. లేదు అంటే నేను వండేది కట్టెల పొయ్యి కాదు. కట్టెల పొయ్యి అయితేనేమో మంచిగా చుట్టూరా మంట మండుతది. అన్నం మంచిగయితది. మరి గ్యాస్ అయితే ఒకటే దగ్గర ఇట్లా ముద్దలాగా మండుతది గదా! అందుకే ఇగ మధ్యలో మధ్యలో అయితే కలుపుతున్నా. ఇంకొంచెం 5, 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మంచిగా మన వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇగో చూస్తుర్రుగా ఎంత మంచిగుందో. అయితే నాకు కొంచెం ఉడుకుతున్నప్పుడు పలకనిపించింది. ఇగ వెంటనే మా సప్నక్కకి అడిగిపోయి, "అక్క అక్క కొంచెం పలుకుంది. మరి ఎసరు పొయ్యాలా? వద్దా? ఒకసారి చూదురా" అంటే ఇగ అక్కొచ్చి చూసి, "ఎసరొద్దు ఏమొద్దే మంచిగా ఉమ్మగిలుతది. 5 నిమిషాలు మూత పెట్టి బంద్ చేయని" అని చెప్పి అక్క అయితే చెప్పింది. ఇగ 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత బంద్ చేసినాం. మా వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇగ దించి అయితే ఇప్పుడు పక్కన పెడుతున్నాం. ఇంక మా వాళ్ళు రావాలి. అందరం కలిసి వేడి వేడిగా తినాలే. అమ్మో! మరి కూర లేనిది ఎట్లా తింటాము? బిర్యానీ ఒక్కటే రెడీ అయితే సరిపోతదా? అందుకే ఇగ మా సంధ్యమ్మ అయితే కూరొండుతుంది. ఇగ మరి ఇద్దరం కలిసి వంట చేస్తున్నాం గదా! ఇప్పుడు ఆ బిర్యానీ చేసినా గూడా దాంట్లో సగం హెల్ప్ సంధ్యదుంటది. ఇది చేసినా గూడా సగం హెల్ప్ సంధ్యదుంటది. మరి ఇగ నేను ఆమెను చూపియకపోతే ఎట్లా? అందుకే నేనేం చెప్పానంటే, "బిర్యానీ నేను వండినా గదా! నువ్వు కూర వండుగాను" అంటే తనైతే కర్రీస్ అయితే మంచిగా వండుతది. నాకన్నా పెళ్ళికి ముందు ఇన్ని వంటలయితే రానే లేవు. మా సంధ్యమయితే పన్నీర్ వండుతది. తర్వాత ఇలా పూర్ణాలుంటాయి కదా! వంకాయ పూర్ణాలు, తర్వాత క్యాప్సికమ్ అవన్నీ కలిపి రకరకాల ప్రయోగాలయితే చేసి వంటలయితే మంచిగా నేర్చుకుంది. తను రేపు అత్తగారింటికి పోయినంక ఆమెకెలాంటి కష్టం ఉండదు. అందరూ మెచ్చుకుంటారు ఆమె వంటలయితే. ఇగ ఇప్పుడైతే తనే వండుతుంది గదా! ఫస్ట్ అయితే మేమిందాక పల్లీలు, నువ్వులు, మళ్ళా తర్వాతనేమో ఆనియను, టమాటో, కాజు ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టినాక అవన్నీ పేస్ట్‌లాగా అయితే చేసుకొని రెడీగా పక్కనుంచుకున్న తర్వాత కొంచెం నూనె పోసి ముందుగానైతే వంకాయలన్నిటిని ఫ్రై చేసుకున్నాం. అయి ఫ్రై అయిన తర్వాత మళ్ళా కొంచెం కూరకు సరిపడా నూనె పోసి, కొంచెం మసాలాలన్నేసి, ఉల్లిగడ్డేసి, టమాటేసినాము. కొంచెం ఒకటే టమాటేసినాం పెద్ద సైజ్‌ది. ఒక ఉల్లిగడ్డేసిన. ఎందుకంటే అది ఇందాక మేము రెడీకేసుకున్న పేస్ట్ ఉంది గదా! అది ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఇవి మనం తక్కువేసుకుంటే సరిపోతది. ఇగ మా సంధ్యమయితే కొంచెం పసుపు గూడా ఏసి కలిపింది. మరి అల్మెల్లిగడ్డ ఏసిందా? ఏయలేదా? ఆ! ఏసింది. ఏసింది. ఎందుకంటే నేను వీడియో చూసుకుంటా వాయిస్ చెప్తున్నా గదా! మరి దానికి తగ్గట్టు చెప్పాలి గదా! ఇగ అల్మెల్లిగడ్డేసి కలిపిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నాం గదా! అవి పల్లీలు, తర్వాతొచ్చేసేమో ఇంకా నువ్వులు ఇవన్నీ ఉంటాయి గదా! ఈ పేస్ట్ అంతా ఒకే దాంట్లో చేసుకొచ్చింది. అంతా ఏసైతే కలుపుతుంది. ఈ పేస్ట్‌ని దగ్గరుండి ఒక 3 నిమిషాల పాటు కలుపుతూ, కలుపుతూ లో ఫ్లేమ్‌లో కలుపుతూ కొంచెం అంటే కొంచెం గూడా అడుగంటుకోకుండా మా సంధ్యమయితే మంచిగా ఫ్రై అయితే జేషింది. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కారమేస్తుంది. ఇగ మీకేమో చూస్తానికి ఈ కూర యెల్లోగా అనిపిస్తుంది గానీ, కానీ ఇది యెల్లోగా అయితే లేదు. రెడ్‌గా ఉంది. ఎందుకు యెల్లోగా కనిపిస్తుందంటే మీకు తెలుసు గదా! మేమైతే ఈడ బయట వంట చేస్తున్నాం. మరి బయట వంట చేసినప్పుడు ఒకటే లైట్ ఉంటది. అటొకటి, ఇటొకటి టార్చ్ లైట్ పెట్టినాం. అంటే వీడియో క్లియర్‌గా వస్తానికి. మళ్ళా ఫోన్ లైట్ ఆన్ చేసేసరికి ఉన్న కూర కాస్త మీకు పసుపు రంగులో కనిపిస్తుంది. కానీ ఈ కూర చూడడానికైతే మంచిగా రెడ్ కలర్‌లో ఉంది. ఇగ ఉప్పు, కారం, కొంచెం
పసుపేసింది గదా! ధనియాల పొడేసింది, అల్లం వెల్లిగడ్డ ఏసింది. అన్నీ ఏసిన తర్వాత ఒకసారి కలుపుకొని నీళ్ళు పోసి, మళ్ళా కొంచెం ధనియాల పొడైతే వేసుకొని, ఆ ఎసరంతా మంచిగా మరగాలే. ఒకటి పెద్ద మంట మీద పెట్టి మరిగించాలే. అంటే పక్కనే ఉండి కలుపుతూ ఒక్కసారి ఇట్లా కుత కుత ఉడికినట్టు అవ్వగానే ఇక వంకాయలైతే వేస్తుంది. మనం ఇంతకుముందుకు ఏం చేసేవాళ్ళము అంటే, ఇట్లా వంకాయలని ఇట్లా కట్ జేసి, దాంట్లో అదంతా ఉంటది గదా! పూర్ణం. కొంచెం చింతపండు, కారం, ఎల్లిపాయలు అట్లా అవన్నీ పేస్ట్ చేసి పెట్టి, ఫ్రై చేసే వరకు మస్తు లేట్ అయ్యేది, హడావిడి అయ్యేది. ఇట్లయితే సింపుల్‌గా అయిపోతుంది. ఇక వంకాయలేసినంక మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించినంక కొంచెం మసాలా ఏసి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే ఏసింది. ఇక చూస్తుర్రు కదా! మా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంత గ్రేవీ ఉంటేనే కొంచెం గ్రేవీ అనేది మరీ వంకాయలకు అతుక్కపోయినట్టుంటే బగారన్నంలో ఎట్లా కలుస్తది చెప్పండి. అందుకే ఇగో ఇట్లా అయితే జేసినాము. మనిషికొక గుత్తొంకాయ ఏసి ఎసరు పోయొచ్చు. మాకైతే మేమిది ఫ్రైడే రోజు నైట్ చేసినాం గదా! నైటు తిన్నాము. మళ్ళా సాటర్డే రోజు ఆఫ్టర్‌నూన్‌లో గూడా తిన్నాము. మంచిగా ఉంది. ఫ్రిడ్జ్‌లో అయితే కూర పెట్టలేదు, అన్నం పెట్టలేదు. ఆఫ్టర్‌నూన్ 1:30 వరకు అట్లనే ఉంది. 1:30 తర్వాత అందరం కలిసి మళ్ళా కంప్లీట్ అయితే జేసినాము. ఇదొచ్చేసి సాటర్డే రోజు నా బర్త్‌డే వ్లాగ్ అనమాట. ఇగ మా వాళ్ళైతే నా బర్త్‌డే సెలబ్రేట్ చేస్తుండ్రు. సంజమ్మ, మా శివ, మా చింటూ, అక్క వాళ్ళు. నేను ఫస్ట్ అన్నాను గదా! "వద్దక్క బర్త్‌డే వద్దు, ఏమొద్దు జస్ట్ అన్నం, కూర వండుకొని తినేద్దాం" అంటే, "అట్లెట్లుంటదే ఇగ మీరెప్పుడో ఒకసారి వస్తారు. ఇగ అప్పుడు గూడా ఇప్పుడు నీ బర్త్‌డే ఈరోజు గూడా ఏం గాదు గానీ, కొంచెం ముందుగా చేస్తే బర్త్‌డే అన్నా అయితది గదా!" అని చెప్పి అక్క వాళ్ళని ఇగ బర్త్‌డే అయితే 26థ్ రోజైతే అయింది. ఇగ జూస్తుండ్రు గదా! ఫస్ట్ అయితే ఆడ కొంచెం టేబులేసి ఒకటి మొన్న నేను తీసుకెళ్ళినా గదా! ఆ బెడ్ షీట్ దాని పైన పైనాపిల్ కూల్ కేక్ అయితే తీసుకొచ్చిర్రు. మా పిల్లలకి తెలుసు కదా! నాకు పైనాపిల్ కూల్ కేక్ అంటే ఇష్టమని. అదే కేక్ అయితే తీసుకొనొచ్చిర్రు. ఇగ అందరం కలిసయితే కేక్ కట్ చేస్తున్నాము. కానీ మా కన్నయ్య, మా కుట్టి అయితే యాక్టివ్‌గా లేరు. కుట్టి ఏమో ఆ లైట్స్‌ని తర్వాత ఈ క్యాండిల్‌ని చూసి భయపడి ఇటు వైపే రాలేదు. కానీ కన్నయ్యకేమో మస్తు ఫీవరొచ్చింది. ఇగ ఫీవరొచ్చినా గూడా కొంచెం కట్ చేసేటప్పుడు పక్కనుంటే మంచిగుంటదని జెప్పి ఇగ మేమైతే తీసుకొనొచ్చినాం. కానీ ఆ కేక్ కట్ చేసిన ఒక్క నిమిషం వరకే తనుండు. తనకైతే తన బాడీ అస్సలు సపోర్ట్ జేస్తలేదు. తనకేమో రెస్ట్ గావాలే. ఇగ కేక్ కట్ చేసిన వెంటనే కన్నయ్యనైతే పడుకోబెట్టినాము. ఇగ ఇక్కడనైతే నేను, మా సారు, పిల్లలు కలిసి కేక్ కట్ జేస్తున్నాము. మా సారేమో అస్సలు వీడియోలోకి రాను, రాను అంటుడు. నువ్వే కట్ జెయి అంటుడు. ఇగ మా పిల్లలేమో అస్సలు వినకుండా నువ్వు గూడా పక్కన ఉండాల్సిందే అని జెప్పి మా సార్‌నయితే లాక్కొచ్చి ఆడైతే పెట్టిండ్రు. ఇగ అందరం అయితే మంచిగా కేక్ కట్ జేసుకొని తింటున్నాము. ఇగ నిజంగా చెప్పాలంటే నేనైతే బర్త్‌డే అంతగా ఎక్కువగా అయితే ఏం జరుపుకోలేదు. అసలు జెప్పాలంటే 2016 దాకా నాకు నా బర్త్‌డే జరుపుకోవడం, ఇలా కేక్ కట్ చేయడం ఇదంతా ఏం తెలీదు. 2016 మేము ఇంటర్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అయితే నా బర్త్‌డే సెలబ్రేట్ చేసిండ్రు. తర్వాత 2017 డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పుడు, తర్వాత 2018 డిగ్రీ సెకండ్ ఇయర్. అప్పుడు 3 ఇయర్స్ అయితే వరుసగా బర్త్‌డే అయితే చేసుకున్నా. నేనేం జేసుకోలేదు. కానీ చేసుకోవాల్సొచ్చింది. నా ఫ్రెండ్స్ చేశారు. తర్వాత 2020లో మా గీతకైతే నా బర్త్‌డే చేసింది. మళ్ళా ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత అక్టోబర్‌కొచ్చినాం గదా! ఇగ అక్టోబర్ మంత్‌లోనే 2 రోజుల తర్వాత నా బర్త్‌డే గాబట్టి మళ్ళీ ఈరోజైతే మా శివ, మా సంధ్య, మా చింటూ కలిసి నా బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేస్తుండ్రు. ఇగ ఇందాక కేక్ కట్ జేసినాం గదా! కేక్ కట్ జేసి అత్తమ్మ, మామయ్య ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. ఇంక మా పెద్దక్క, మా పెద్ద బావ ఇగ వాళ్ళు గూడా వచ్చి కేక్ పెట్టిండ్రు. మేము గూడా మంచిగా ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. తర్వాత సంధ్యతోని గూడా ఫోటోస్ దిగి ఇగ మా సార్ అయితే ఈ గిఫ్ట్ ఇచ్చిండ్రు. నిజం చెప్పాలంటే ఇది 2020లో మా గీతక్క గిఫ్ట్ ఇచ్చింది. అది అట్లనే బీరువాలో ఉంది. ఒక ఫోటో తీసుకుందాం గిఫ్ట్ ఇచ్చినట్టుగా అని జెప్పి అదైతే బయటికి తీసాం. మంచిగా ఒక ఫోటో అయితే తీసుకున్నాం. ఇగ మా చింటూ, మా శివ ఎట్లా అంటే ఫోటోస్, వీడియోస్ తీస్తున్నాం గదా! ఇట్లా చిన్న పిల్లకి పెట్టినట్టే వాళ్ళు నాకు కేక్ పెట్టినప్పుడు ఫోటో తీయడం, మళ్ళా నేను ఆళ్ళకి కేక్ పెట్టినప్పుడు ఫోటో తీయడం, ఆ ఫోటో మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చిందా? రాలేదా? అని చూసుకునే వరకు ఆ నోట్లో ఆ కేకు 30 సెకండ్స్, 40 సెకండ్స్ అట్లనే ఉండాల్సొస్తుంది. అందుకే ఇంకా ఆ నోరు ఇట్లా తెరిచి పెట్టడం వల్ల గుంజుతుందని చెప్పి బాగా నవ్వొస్తుంది ఊకే మాకు. ఇంక విషయమైతే పెద్దక్క కాడికి పోయి కొన్ని చాక్లెట్స్ తీసుకొనొచ్చి విషమ్మ గిఫ్ట్ కవర్ అని జెప్పి, కన్నయ్య గిఫ్ట్ కవర్ అని జెప్పి, కుటమ్మ గిఫ్ట్ కవర్ అని జెప్పి ఈ గిఫ్టులు జేసి వాటి పైన కన్నయ్య హ్యాపీ బర్త్‌డే మమ్మీ, హ్యాపీ బర్త్‌డే పిన్ని అని జెప్పి ఇట్లా రాస్తూ ఉన్నారు. నాకిచ్చిండ్రు ఇగ. ఇగ నేను గూడా విషమ్మ గిఫ్ట్స్ అయితే చదివిన. ఇగ తర్వాత చిన్నక్క, చిన్న బావ వచ్చిండ్రు కేక్ పెడతందుకు.
ఈసారి బర్త్‌డే అయితే మస్తు కొత్తగా అనిపిచ్చింది. 2020లా సెలబ్రేట్ చేసుకున్నాం గానీ, అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోయి చేసుకున్నాము అక్కడ కన్నయ్య ప్రెగ్నెన్సీ టైంలో. అంటే కన్నయ్య నా కడుపులో ఉన్నప్పుడు. అప్పుడు కొంచెం సింపుల్‌గానే అయిపోయింది. ఇప్పుడే మరి ఇట్లా ఆ స్టూలేసి, కేకేసి, తర్వాతొచ్చి లైట్లు పెట్టి, మళ్ళా నేను కొత్త డ్రెస్ ఏసుకొని, అందరూ కలిసి నాకు కేక్ తినిపిస్తూ, ఫోటోలు, వీడియోలు మస్తు కొత్తగా అనిపిచ్చింది. ఇగ మొత్తానికైతే నన్ను మా వాళ్ళు చిన్న పిల్లని చేసిండ్రు. నా బర్త్‌డేకి మస్తు నవ్వొచ్చింది నాకైతే. నిజంగా చెప్పాలంటే మస్తు హ్యాపీగా అనిపిచ్చింది. ఇగ చిన్నప్పటి నుంచి ఎప్పుడు బర్త్‌డే చేసుకోలేదు గదా! ఒక 5 సంవత్సరాలయితే మంచిగా బర్త్‌డేని చేసుకున్న తర్వాత, ఇగ ఇప్పుడైతే బాంబులు కాలుస్తున్నాము. ఇవి మళ్ళీ ఈరోజు మేము బాంబులయితే తెచ్చుకున్నాము. అందరం కలిసి మొన్న బాంబులు కాలుస్తున్నాం గదా! అప్పుడు ఒక 20 మినిట్స్ కాల్చడం అయిపోయింది. మళ్ళీ ఆగడం అయిపోయింది. ఆ రోజేమో మా చింటూ లేడు గదా! ఈరోజు మా చింటూ వచ్చిండు. మంగళవారం రోజే వచ్చిండు. ఇక అందరం కలిసైతే మంచిగా బాంబులైతే కాలుస్తూ ఉన్నాము. మరి మీలో ఎంతమంది ఇప్పటి వరకు బర్త్‌డే చేసుకోలేదో కామెంట్ గూడా చేసి చెప్పండి. ఇక నిజంగా చెప్పాలంటే నాకైతే 2 బర్త్‌డేలు. ఎట్లా అంటే నా 10థ్ క్లాస్ మెమోలనేమో మార్చ్ 4, 2000 అని ఉంటది. మళ్ళా తర్వాతనేమో ఈ అక్టోబర్ 28 ఎక్కడిదంటే మా చిన్నప్పుడు మేము పుట్టిన తర్వాత మా నాన్న అక్కల బర్త్‌డేలు, నా బర్త్‌డేలు ఒక అట్టముక్కపై రాసి పెట్టిండు మా పేర్లు రాసి. అయితే అదొకరోజు సడెన్‌గా సంతకని పాతగా అయిపోయిందని జెప్పేసి మా నాన్న చిట్టీలు జేసేవాళ్ళు. అప్పుడు ఆ చిట్టీలు అవన్నీ బుక్స్ ఉన్నాయని జెప్పి అవి ఇద్దులాల మీద పెడితే ఒకరోజు తీస్తే అందులో మా బర్త్‌డేస్ అయితే ఉన్నాయి. ఇగ అప్పటినుంచి నాకొక పెద్ద డౌటు. ఏందంటే నా బర్త్‌డే మార్చ్ 4 లేదంటే అక్టోబర్ 28 అని జెప్పి నేనెప్పుడు పుట్టినా అనే ఆలోచనే వస్తది నాకు ఈ 2 రోజులు బర్త్‌డేస్ వచ్చినప్పుడు. కానీ ఏ బర్త్‌డే గూడా అంత స్పెషల్‌గా అనిపియదు. అక్టోబర్ 28 వచ్చినప్పుడేమో మార్చ్ 4 ఏమో అనిపిస్తది. మార్చ్ 4 వచ్చినప్పుడేమో అక్టోబర్ 28 ఏమో అనిపిస్తది. మరి ఎందుకు మరి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నావు అని మీరందరూ అడగొచ్చు. కానీ మన బర్త్‌డే అయినప్పుడు మనం కన్నా మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ వాళ్ళు స్పెషల్‌గా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఇది కాదు, అప్పుడు, ఇప్పుడు అని మనం చెప్పలేం గదా! నేనైతే నాకు తెలిసిన ఫ్రెండ్స్‌కేమో మార్చ్ 4 అని జెప్తా. మా వాళ్ళకేమో 28 అనయితే జెప్తాను క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి. ఇగ అందుకే కొంతమంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకున్న వాళ్ళు మార్చ్ 4కి విష్ చేస్తారు. కొంతమందేమో 28కి విష్ చేస్తారు. అయినా గూడా నేను ఆ 2 బర్త్‌డేస్‌కయితే థాంక్ యూ చెప్తాను. ఎందుకు అంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడే ఫ్రెండ్స్ గూడా మన బర్త్‌డే గుర్తుపెట్టుకొని మనల్ని విష్ చేసినప్పుడు ఈరోజు కాదు రేపు అట్లని మనం చెప్పలేం గదా! అందుకే నేనైతే 2 డేసు విషెస్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. కానీ లోపల మాత్రం అనిపిస్తుంటుంది ఎప్పుడు నా రియల్ బర్త్‌డే అని. మరి మీకేమనిపించిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. మేమైతే బాంబులైతే మంచిగా కాల్చుకొని వీడియో ఎండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.